సాయి చంద్ గారు చనిపోయి కూడా 1 ఇయర్ కావస్తుంది. ఈ అవును. 1 ఇయర్ జర్నీ ఎలా ఉండింది? అంటే నేనెప్పుడూ ఏదో ఒక బిజీ, ఏదో ఒక మీటింగ్స్, ఏదో ఒక వర్కు పబ్లిక్‌లో ఉండడము, సాయికి తెలిసిన వాళ్ళ మధ్య ఉండడము, హ్మ్. అలాగే ఉన్నాను. ఈ 1 ఇయర్ ఎటూ ఎళ్ళలేదు. హ్మ్. ఇల్లు, ఇల్లు వెళ్తే పొలిటికల్ మీటింగ్స్‌కి తప్ప. ఇగ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎక్కడో కాడ అప్డేట్ చేస్తూనే ఉన్నాం జర్నీ అవును. గురించి. అవును. 1 ఇయర్ జర్నీలో దాదాపు నేను నిద్రపోయిన అవర్స్ చాలా తక్కువ. ఖచ్చితంగా అయింది. అస్సలు రెండవది రివైండ్ జేసుకొని గ గంట లేదు నాకు దెలిసి. అంటే బయటికెళ్ళినప్పుడు గూడా మనకు కొన్ని సార్లు అసలు నేనేనా అని అవును. ఒక్క సెకండ్ ఆ లైఫ్, ఈ లైఫ్ ఒకటేనా? లేకపోతే కొన్ని సార్లు ఏమనిపిస్తుంటదంటే ఇట్లా మనం పడుకున్నంక టక్కున లేస్తే ఏంటి ఇదా మనం లైఫ్ ఇప్పుడు. మనం ఇక్కడనే ఉన్నామా లేదా అని లేదు అనిపిస్తుంది. ఇదా లైఫు హ్మ్. బిఫోర్ ఇట్లుండే గదా! అంటే అప్పుడేముంటది చకచక లేచి హ్మ్. టీ పెట్టాలి, ఇది అవునవును. చేయాలి, పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయాలి, ఆడికి ఈ హ్మ్. రకమైన థింకింగ్ తోటుంటాం. ఒక్కసారి లేసేసరికి ఇల్లంతా సైలెంట్‌గా, అవును. నిర్మానుష్యంగా అంటే ఇప్పుడు ఇదా లైఫ్ అది కాదా అన్నట్టు. అంటే నాకు రెగ్యులర్‌గా అంటే ఇది చెప్తే వెరైటీగా అనిపిస్తదేమో నాకు తెలీదు గానీ, రెగ్యులర్‌గా ఒక కలొస్తది. రెగ్యులర్‌గా వస్తది. అంటే నేను పడుకుంటే వస్తది. హ్మ్. సడెన్‌గా సాయొచ్చినట్టు. హ్మ్. నేను చాలా ఆతృతగా సాయి ఇట్లా జరిగిపోయింది, అట్లా జరిగిపోయింది, ఇదంతా అని ఏదో వాళ్ళిదన్నారు, వీళ్ళిదన్నారు, ఇదైపోయింది అంటే సాయి నేనొచ్చినా గదా! నేను జూసుకుంటా ఇగ నువ్వెళ్ళిపో అని జెప్పినట్టు వస్తది. ఇంక నేను సైలెంట్‌గా ఇంట్లోకొచ్చేసినట్టు. అంటే హ్మ్. ఇంటికొచ్చేసినట్టు. అది జరిగితే బావుండు. రెగ్యులర్‌గా ఎప్పుడొచ్చినా ఇదే కలొస్తది. ఎక్కడికో వెళ్తున్నాం, సడెన్‌గొచ్చిండు. నేను ఆతృతగా చెప్పేస్తున్నా. ఈ 1 ఇయర్ మొత్తం అంటే ఈ 1 హ్మ్. ఇయర్ అనుకోండి, ఆ కలొచ్చినప్పుడు 1 మంత్ అనుకోండి. ఏదేదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. నాకు దెలవంది ఏదో జేసేస్తున్నా. ఇట్లా చెప్పినట్టు వెంటనే సాయి నేను వచ్చినా గదా! ఇంక నీకెందుకు టెన్షన్ నువ్వు కూల్ అయిపో హ్మ్. అని జెప్పి అట్లా. ఇట్లా అసలనుకోలేదు గదా! మీరిట్లా జరుగుతది. ఇవన్నీ రాజకీయాల్లోకి సడెన్‌గా నేను ఎంట్రీ ఇస్తా. ఇవన్నీ నేనే ఇప్పుడు చూసుకుంటా. ఒక్కటే ఒకటండి లైఫు. వెళ్ళినము, మనకేదన్నా డిసీజ్ ఉండి, హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి, లేదు ఇంకేదన్నా ఉంటే ఇట్లుంది, అట్లుంది, ఇదెట్లా, అవును. అదెట్లా అని చాలా మాట్లాడుకుంటాము. కొంత అంటే మన మైండ్ గూడా ఆహా! ఇదొచ్చింది గదా! ఇట్లుంది గదా! అట్లా ఉంటదేమో తెలీదు నాకు. హ్మ్. బట్ వెళ్ళినము నవ్వుతూ, నవ్వుతూ సంతోషంగా క్యాజువల్‌గా వండుకుంటూ ఒకటే ఒక్క నిమిషంలో ఇది జరిగిపోయింది అనంగానే ఎంత తారుమారైతది లైఫు. అసలప్పుడు ఎట్లా సిట్యుయేషన్ ఎట్లా ఫేస్ చేసిండ్రు? అది ఇప్పుడు అర్థం కావట్లేదండి ఎట్లా ఫేస్ చేశానో. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆ రోజు ఏం జరిగింది, ఏంటి కూడా జరిగింది దాని తెలుసు గానీ, అది జరిగింది నాకేం బ్లాంక్ మైండ్‌లో మొత్తం కూర్చోలేదు. బ్లాంక్ ఉంటది. ఏది కూర్చుందంటే ఆఫ్టర్ నేనేం చేస్తున్నది, బిఫోర్ ఏం చేసింది. హ్మ్. అంతే. బిఫోర్ నేనెట్లున్నా సాయితోటి నా లైఫ్ మెమోరీస్ అన్నీ. హ్మ్. ఆఫ్టర్ ఇప్పుడు ఇగో పొద్దున్న లేసి ఇది చేయాలి, అది చేయాలి, ఈ కార్యక్రమం అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, ఏదేదో ఒక వర్క్ చేయాలి, పిల్లలతోటి స్పెండ్ చేయాలి. హ్మ్. ఇలా ఇది తప్పితే ఇప్ ఇప్పుడు మీ వర్క్ ఎట్లా జరుగుతుంది? ఏం వర్క్ చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే బిజినెస్ ప్లాన్ చేస్తున్నానండి ఒకటి. హ్మ్. ఎందుకంటే ఫ్యామిలీకి గూడా ఏదో ఒక సోర్స్ అవును. అవును. ఉండాలి అవును. కాబట్టి. ఇగ పొలిటికల్ జర్నీ హ్మ్. అపోజిషన్ పార్టీ మా పార్టీ అవును. బీఆర్ఎస్ అవును. పార్టీలో ఉండి కొట్లాడుతున్నాం, కొట్లాడతాం. రేపు కొట్లాడుతూనే ఉండండి. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకొస్తది. ఇప్పుడే హ్మ్. వ్యతిరేకత గూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయినట్టు బయట కనబడుతుంది. హ్మ్. నేననడం కాదు విలేజ్‌లలోకెళ్తే పబ్లిక్ అంటున్నారు. అదే పిల్లలు అడుగుతుంటారా? అంటే స్పెసిఫిక్‌గా పిల్లలు ఇట్లా, ఇట్లా అని పాయింట్ జేసి అడగరు గానీ, ఇగ ప్రతి సందర్భంలో మా ఇంట్లో నా నోటి నుంచి సాయి అనే వర్డ్, పిల్లల నోటి నుంచి నానే అనే వర్డ్ డేకొక 10 సార్లొస్తది మేమందరం ఉంటే. కామన్‌గా. హ్మ్. ఇగో నాన్నకి కర్రీస్ అట్లా. అవునవును. ఇది అని అది కామన్‌గా అంటే నేననడం అని గాదు, పిల్లల నోటి పిల్లలు నుంచి గూడా వస్తది. ఏదైనా అలవాటైపోయింది. డ్రెస్ ఏసుకున్నప్పుడు ఇది నాన్నకి అట్లా. హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు అది అనేస్తూనే ఉంటారనమాట. హుహు. ఈ యానివర్సరీకి ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? 12 ఇయర్స్ 12 అయిపోయిందండి. ఇయర్స్. 12 ఇయర్స్. 11 ఇయర్స్ కలిసి ఉన్నారు. 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. మొత్తం 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. మేము ఆ 12 ఇయర్స్ మా మొత్తం జర్నీ 22 ఇయర్స్. 22 ఒక ఇయర్స్ ఫ్రెండ్‌గా స్టార్ట్ అయితే, పరిచయం నుంచి స్టార్ట్ అయితే అవును. 22 లవ్ ఇయర్స్. మ్యారేజ్. హ్మ్. ఏదన్నా ఒక స్ట్రగల్ గుర్తొస్తది మనకి. మనం లైఫ్ ఒక్కటండి రిటర్న్ బ్యాకెళ్తే ఇదొక్కటి
జరిగి ఉండకూడదేమో, లేదంటే ఇట్లా జరిగి ఉండొద్దేమో అని అనుకునే సిచ్యువేషన్? నేను లైఫ్ లో ఏ రోజు కానీ అంటే మేము టక్కున మాకేదో సరే ఎంత మాకు ఫ్యామిలీ మా సైడ్ యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంత పర్లేదు మంచిగానే లగ్జరీగా ఉన్నప్పటికీ ఎంత అందినా ఒక మోస్తారు సహకారమే అంతే. ఎవరి లైఫ్ కైనా. అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ప్రతి స్ట్రగుల్ ని ఎందుకో సాయి నేను ఏ రోజు స్ట్రగుల్ గా ఫీల్ కాలే. అంటే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం స్ట్రగుల్ ని కూడా. అంటే స్ట్రగుల్ లో కూడా చిన్న సక్సెస్ ని చూసాం. కాబట్టి నాకు అదేం పెద్ద స్ట్రగుల్ కనిపించలే. కానీ నాకు పదే పదే అనిపించేది ఏంటంటే నేను ఆ టైంలో పక్కనే ఉండి కూడా నేను కాపాడుకోలేదా. అసలు ఎప్పుడూ ఎక్కడో ఉండే మనిషి ఆ సందర్భంలో వెళ్దామని ఫ్యామిలీనే దగ్గర ఉంచుకున్నాడు కదా. అటువంటి ఒక చిన్న అవకాశం నాకు ఎందుకు రాలే. అవును, అవును. కనీసం ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా ఏదన్నా ఒక చిన్న అవకాశం నేను అంటే ఏదో అది ఎక్స్ప్లెయిన్ చేయనీకి రాదు కానీ మనం స్పాట్ లో ఉంటే తెలుస్తుంది. అసలు కాళ్ళు చేతులు ఆడవు. నిజంగా కొంచెం టైం ఇచ్చుంటే బాగుండు అని అంటే చాలా సార్లు అనిపిస్తుంది. లోకల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ వాళ్ళు, అవును, చాలా క్రూయల్ గా బిహేవ్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎటువంటి గోల్స్ లేని వాళ్ళు, అవును, ఎవ్వరికి ఏ సహాయం చేసే మనస్తత్వం లేని వాళ్ళు, ఓవర్ సెల్ఫిష్ అంటారు కదా. అవునవును. పోనీ ఏం స్ట్రగుల్ పడకుండా చాలా లగ్జరీస్ తాతల ముత్తాతల నుంచే లగ్జరీస్ ఉండి ఉన్న అంటే అట్లున్న అందరి లైఫ్ లో కొందరు చూస్తే వాళ్ళ లైఫ్ బానే ఉంది, వీళ్ళ లైఫ్ మనం ఏం చేసాం, మనం చాలా హార్ట్ఫుల్ గా చాలా హానెస్టీగా చాలా అదిగా ఉండి ఇట్లున్నాం కదా. అసలు ఇట్లున్న వాళ్ళకి కూడా కష్టాన్ని నమ్ముకొని ఇంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా కాలం సహకరించదా, దానికి రీజన్ ఏమైంటది, ఇంకా ఒక టైప్ థాట్స్ వస్తూ ఉంటాయి. నన్ను నేను ఓవర్కమ్ చేసుకుంటుంటా. అందరికి అట్లాగే అనిపిస్తుంటది. ఇప్పుడు మనం కింద నుంచి వచ్చింటాం, ఎంతో స్ట్రగుల్ పడి ఇంత దూరం వచ్చింటాం. మీరు చెప్పినట్టు ఇట్లా ఎన్నో పనులు చేసే వాళ్ళని మాత్రం హ్యాపీగా ఉంచుతారు. ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా సాయి లైఫ్ లో 7 ఎగ్జాక్ట్లీ సాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు నేను పరిచయం అయ్యాను. ఇంటర్ సెకండ్ ఇయర్ సమ్మర్ కి. సో వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి అంటే మనం చాలా ఇప్పుడు సాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏవేవో వింటుంటాం. వాళ్ళంతా మొత్తం తెలిసినట్టే మాట్లాడుతుంటారు. కొంతమంది మొత్తం తెలిసినట్టు మన పక్కన ఉన్నట్టు విన్నట్టు చేసినట్టు ఇంకేదో వాళ్ళే అన్నట్టు మాట్లాడుతుంటారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటది 17 years సాయికి, 19 years వాళ్ళ అన్నకి. అంటే ఎదిగిన పిల్లలే, చిన్న పిల్లలు ఏం కాదు. ఆ ఏజ్ లో మదర్ చనిపోతే 2011 కూడా మేము పెద్దగా ఏం పెద్ద చాలా స్ట్రగుల్స్ పడుతున్న లైఫే. అన్ని రోజులు ఎవ్వరు రాలేదు కదా. అవును, ఏ ఒక్క మనిషి రాలేదు కదా, ఏ ఒక్క రిలేషన్ కూడా రాలేదు కదా. కనీసం పలకరింపు కూడా ఉండదు. అంటే ఒకనొక టైంలో ఎట్లుంటది అంటే మనిషికి పలకరిస్తే బాగుండు, ఎవరన్నా మమ్మల్ని దగ్గరికి తీసుకుంటే బాగుండు, కొంచెం ప్రేమను పంచితే బాగుండు అనేది మన లో టైంలో ఎవరైనా ఉంటే బాగుండు తోడు. లేదు మనము చదువుతుంటే మంచి చదివితే అప్రిషియేట్ చేస్తే బాగుండు, బాగా చదవకుంటే ఏదైనా చెప్తే బాగుండు, ఇంకేదైనా మనకు బాగా కష్టం వచ్చినప్పుడు ఈ 10 రూపాయలకు కూడా ఇంత కష్టపడ్డానా అని అనేక సందర్భాలు అట్లా ఉండుంటాయి కదా. అట్లా 2011, 12 అంటే 11 కి మా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కొంచెం పర్లేదు. అప్పటి వరకు చాలా స్ట్రగుల్. ఇప్పుడు మ్యారేజ్ కి ముందు మనం ఏమన్నా ఉన్నా కలుస్తాము, ఏదైనా చిన్న చిన్న సహకారం తప్ప ఇదంతా ఉండదు కదా. సో అట్లా రాని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతుంటారు. అవును, అదే ఆశ్చర్యం కదా. అప్పుడు అనిపిస్తుంటది, ఆహా ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇంత మనుషులంతా నేను చూడలేదా అనిపిస్తుంటది. ఇప్పుడు బయటికి వెళ్తుంటే వీళ్ళందరు కనబడుతున్నారు అనిపిస్తుంటది. వాళ్ళందరూ తెలిసినట్టే మాట్లాడుతుంటారు, వాళ్ళు చూసినట్టే మాట్లాడుతుంటారు, చేసినట్టే మాట్లాడుతుంటారు. పక్కనే ఉన్నారే, మన చుట్టూ అందరికి తెలియదు కదా సొసైటీలో. తర్వాత కొందరు అటువంటి టైంలో కూడా చాలా స్వార్థంగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉంటారు, దగ్గర వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఏదో చెప్పుకుంటుంటారు, మనం ఏం అనలేం, సైలెంట్ గా చూసి పోని ఏం చెప్తాం. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేం కదా.